నవరాత్రుల 5వ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విజయవాడ కనకదుర్గమ్మ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారిని ఆకుపచ్చ ఆభరణాలతో ఆకుపచ్చ రంగు చీరలో శోభాయమానంగా అలంకరించబడతారు. సంపద, సౌభాగ్యం, ఐశ్వర్యం ప్రసాదించే దైవమూర్తి మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తూ అనేక మంది భక్తుల్ని తన కరుణా కటాక్షాలతో కటాక్షిస్తారు. ఈరోజు ప్రత్యేక నైవేద్యంగా చక్కెర పొంగలి సమర్పిస్తారు. భక్తులు దాన్ని శ్రద్ధగా సమర్పించి కుటుంబానికి ధన సమృద్ధి, ఐశ్వర్యం లభిస్తుందని విశ్వసిస్తారు. మహాలక్ష్మి అమ్మవారు పద్మాసనంలో కూర్చొని 2 చేతుల్లో కమల పుష్పాలను ధరించి దర్శనమిస్తారు. మరొక 2 చేతులతో అభయముద్ర, వరద ముద్రలలో భక్తులకై అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. మహాలక్ష్మి అష్టరూపాలైన ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, ధైర్యలక్ష్మి రూపాలలో భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రూపాల ద్వారా భక్తుల జీవనంలో సంతోషం, ధనం, జ్ఞానం, సంతానం, విజయం వంటి అనేక సిద్ధులు ప్రసాదమవుతాయి. ఆది పరాశక్తి 3 రూపాల్లో మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా అవతరించిందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున మహాలక్ష్మి అలంకారంలో ఆ ఆది పరాశక్తి స్వరూపం ప్రతిఫలిస్తుంది. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు మహాలక్ష్మి అమ్మవారిని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని, ఐశ్వర్య సంపదలు లభిస్తాయని నమ్మకం ఉంది. ఆకుపచ్చని వస్త్రాలు ధరించి పూజిస్తే శుభఫలాలు అధికమవుతాయని విశ్వాసము ఉంది. అయితే నవరాత్రుల 5వ రోజు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః ఈ మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని ప్రార్థించడం ద్వారా సత్సంకల్పం, శాంతి, సౌభాగ్యం, మంగళకర జీవితం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మహాలక్ష్మి అలంకారంలో దర్శనం పొందిన వారు జీవితంలో శ్రేయస్సు, సంపద, ఆనందంతో నిండిన విజయపదాన్ని చేరుకుంటారని నమ్మకము ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.